అధికారంలో ఉండగా తాను ఎట్లా వ్యవహరించింది పూర్తి స్థాయిలో కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నా ఆ జ్ఞాపకాలను ఎవరూ మర్చిపోలేని పరిస్థితి కళ్ల ముందు మెదలాడుతున్నా కూడా అధికారం కోల్పోయిన తర్వాత పర్యటనలు చేస్తూ జనాన్ని పోగేసి నిబంధనలను ఉల్లంఘిస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ మళ్లీ తానేం చేశానో మర్చిపోయి గతంలో వ్యవహరించిన తీరు ఏమాత్రం గుర్తుకు రాకుండా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం తప్పు చేస్తుంది అన్నట్టుగా ఆయన పదే పదే మాట్లాడటం ప్రెస్ మీట్లు పెట్టడం హాస్యాస్పదంగా మారింది అని విశ్లేషకులు అంటున్నారు. మొత్తంగా మాజీ సీఎం జగన్ పర్యటన నవ్వులు పాలవడం ఒక ఎత్తు అయితే ఆయన ప్రెస్ మీట్లు కూడా మరొక పక్క నవ్వులు పాలవుతున్నాయి. తానేం చేసింది మర్చిపోయి తప్పంతా కూటమిదే అన్నట్టు మాట్లాడటం కూడా ఆయన వైఖరికే చెల్లింది అని చెప్పి ప్రస్తుతం అన్ని పరిస్థితులు అన్ని వేళ్లు ఆయన వైపే చూపిస్తున్న నేపథ్యంలో ఇన్పుట్ రైటర్ శ్రీహర్ న్యూస్ రూమ్ లో వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీహర్, ఓవర్ టు యు. ఎస్ విజయ్ చంద్రిక, తొలిత తెనాలకి గంజాయి అలానే రౌడీ షీటర్ బ్యాచ్ ను పరామర్శకు వెళ్లినా అంతకు ముందు పొదిల్లో రైతులను అక్కడ పరామర్శించేందుకని చెప్పి దండయాత్రల జగన్ పర్యటన సాగిన నిన్న బెట్టింగ్ లో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తికి విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పి వైసీపీ మార్కు ర్యాలీ నిర్వహించిన ఎక్కడ చూసినా కూడా ఖచ్చితంగా ఇది ఒక రాజకీయ పర్యటన లాగా సాగలేదు. ఒక రాజకీయ నాయకుడు అది అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్న ఆ నేత ఎక్కడికైనా పర్యటనకు వెళ్ళినప్పుడు ఆయనకు స్వాగతం పలకడం లేదా ప్లకార్డులు లేదా బ్యానర్లు కట్టడం లేదా గజమాలతో స్వాగతం పలికినటువంటి దృశ్యాలను మనం ఇప్పటి వరకు స్క్రీన్ పైన చూస్తూ వచ్చాం. కానీ తెనాలి పొదుల నుంచి ముఖ్యంగా కూడా సీన్ మొత్తం మారిపోయింది. నిన్న పరాకాష్ఠకు చేరినటువంటి పరిస్థితి రాష్ట్రంలో చూస్తున్నాం. ఎందుకంటే సినిమాలో చెప్పే డైలాగులో లేకపోతే సినిమాలో సినిమాటిక్ గా ఉండేందుకు కొన్ని రాస్తారు చెప్తారు, కానీ నిజ జీవితంలో అన్ని వర్కౌట్ కావు. కానీ నిన్న మనం చూస్తే ఇవాళ జగన్ ప్రెస్ మీట్ లో గత ఏడాదిగా శాంతి భద్రతలు గాడి తప్పాయి, అరాచకంగా మారింది, అక్రమ కేసులు బనాయిస్తున్నారని చెప్పారు. కానీ పొదిల నుంచి జరిగినటువంటి వ్యవహారాలను మనం ఒకసారి పరిశీలిస్తే అప్పటి వరకు కూడా ఏడాదిలో జగన్ పర్యటనలకు సంబంధించి ఆంక్షలు విధించినటువంటి దాఖలాలు లేవు. నిన్న పర్యటన సందర్భంగా అది సున్నితమైన ప్రాంతం కాబట్టి ఆ విషయాన్ని పోలీసులు ముందుగా స్పష్టం చేశారు. పరిమిత సంఖ్యతో కూడుకున్నటువంటి వారు రావాలని చెప్పి పర్మిషన్లు కూడా ఇచ్చారు. కానీ పొదిల్లో అలాంటి ఆంక్షలు ఏమీ లేవు. కానీ జరిగిందేంటి? పొదిలి పర్యటనకు జగన్ వెళ్తున్నటువంటి ముందు రోజే పొదిల్లో సోషల్ మీడియాలో తిరిగినటువంటి సమాచారం చూస్తే రేపు పొదిల్లో ఉండేది గవర్నమెంట్ రూల్ కాదు, జగన్ రూల్. రేపు మాత్రం పొదిల్లో రచ్చరచ్చే అంటే ముందుగానే సోషల్ మీడియాలో పోస్ట్ ఎలా వచ్చాయి? ఇది శాంతి భద్రతలకు విఘాతం కలిగించడమా లేకపోతే సవ్యంగా సాగడమా? ఈ యొక్క వ్యవహారాన్ని చూస్తే ఇది పక్కా ప్లాన్డ్గా చేయిస్తున్నదా లేకపోతే ఎవరికి వారుగా చేస్తున్నదా? ఒకవేళ చేస్తున్న వ్యక్తులు ఎవరు, చేస్తున్నటువంటి వారెవరు? ఎవడైనా రాని తొక్కేస్తాం, ఇది ప్లకార్డుల్లో ఉండేది. ఇప్పటి వరకు అలాంటి ప్లకార్డులు ఏ రాజకీయ పార్టీ నాయకుల ర్యాలీలో మనం చూడలా, అసేత్ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా. ఇక నిన్న ఇది ఒక పరాకాష్ఠకు చేరినటువంటి పరిస్థితి. 2029లో వైసీపీ అధికారంలోకి రాగానే గంగమ్మ తల్లి జాతరలో వేట తలలు నరికినట్టు రప్ప ప్రాణాలు తీసేస్తాం, నరికేస్తాం అంటూ కూడా ప్లకార్డులు ప్రదర్శించినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఆ ప్లకార్డుల్లో కనిపిస్తున్నాయి. అది మనం చెప్తున్నది కాదు, లేకపోతే ఇంకెవరో చెప్పింది కాదు. వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి నాయకులు జగన్ ఫోటో వేసి రాసినటువంటి డైలాగ్ ఏందో తెలుసా? చిత్తూరు జిల్లాలో గంగమ్మ జాతర జరుగుతుంది, పుష్ప 2లో ఈ డైలాగ్ ఉంది. అక్కడ ఆల్రెడీ ఈ జాతర జరుగుతుంది కాబట్టి అక్కడ రప్ప తలలు నరికేస్తామని ఎవరు చెప్పరు. అక్కడ మొక్కులు ఉన్నటువంటి వాళ్ళు మొక్కులు చెల్లించుకోవడం అనేది ఆన్వాయితీ. కానీ ఇక్కడ తలలే నరికేస్తామని చెప్పి ఎవరికి వార్నింగ్ ఇస్తున్నారు? ఎవరు నరికేస్తారు? ఈ నరికేస్తామని చెప్పి పెట్టమన్నది ఎవరు? చెప్పింది ఎవరు? దీని వెనకాల ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? ఇన్ని జరుగుతున్నా ఇప్పటి వరకు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది? దీనికి సంబంధించి ఎలాంటి సెక్షన్లు వర్తిస్తాయి? సో ఈ రకంగా రెచ్చగొట్టి తర్వాత కేసులు బుక్ అయితే మళ్ళీ కేసులు పెడుతున్నారని చెప్పి సన్నాయి నొక్కులేంటి? ఈ రకమైనటువంటి ప్లకార్డులు పట్టుకున్నటువంటి వారు, ఇలాంటి రాతలు రాసినటువంటి వారు, రాయిస్తున్నటువంటి వారి పైన రాబోయేటువంటి రోజుల్లో కేసులు అయితే మళ్ళీ వాటికి యాత్రలు, ఓదార్పులు, వాటికి ఏదైనా శాంతి భద్రతలు విఘాతం కలిగితే ప్రభుత్వం అడ్డుకుంటుందని చెప్పి మళ్ళీ విమర్శలు. ఇది జరుగుతున్నటువంటి తంతు. అసలు ఇలాంటి ముఖ్యంగా ఈ రకమైనటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు అటు సోషల్ మీడియాలో కానీ సహజంగా మాట్లాడినా కూడా ఖచ్చితంగా చట్టపరంగా నేరం. కానీ ఇలాంటి ప్లకార్డులు ప్రదర్శిస్తే కూడా వీటికి కూడా బిఎన్ఎస్ సెక్షన్స్ వర్తిస్తాయి, ఖచ్చితంగా చర్యలు కూడా ఉంటాయి. సో ఇప్పటి వరకు వీటిపైన ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఏ రకంగా వీటిని ఇన్వెస్టిగేషన్ చేయబోతున్నారు? ప్రభుత్వం
ఈ విషయంలో ఏ రకంగా వ్యవహరించాలి రాబోయేటువంటి రోజుల్లో? అది ఏ పర్యటన కానీ, ఏ నాయకుడు పర్యటన అయినా కానీ, ఏ పార్టీకి సంబంధించిన కార్యకర్త అయినా కానీ ఈ రకమైనటువంటి వ్యవహార శైలి ధోరణితో ముందుకెళ్తే రాష్ట్రంలో పరిస్థితిని ఎలా ఉంటుంది, దీన్ని అరికట్టాలంటే ఏం చేయాలి, ఇదే మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఇప్పుడు మనతో పాటు ఏపీ బ్యూరో చీఫ్ రామారావు మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఇక గుంటూరు నుంచి సాంబశివరావు కూడా ఈ కేసు నిన్న జరుగుతున్న పరిణామాలను ప్రత్యక్షంగా చూశారు. దీనిపైన ఇప్పటి వరకు ఏం చర్యలు తీసుకున్నారో కూడా అందించేందుకు సాంబశివరావు కూడా మనతో పాటు లైవ్ లో ఉన్నారు. అలానే పొదిలి ఎపిసోడ్ లో అక్కడ మహిళలు సంబంధించి ఏదైతే ఒక టీవీ ఛానల్ డిబేట్ లో, సాక్షి టీవీ ఛానల్ డిబేట్ లో జరిగినటువంటి అమరావతి మహిళలను కించపరిచినటువంటి వ్యవహారం పైన క్షమాపణ చెప్పమంటే అక్కడ జరిగినటువంటి దాడి, అక్కడ పరిణామాలపైన కూడా వెంకటరావు మనతో పాటు లైవ్ లో ఉన్నారు డీటెయిల్స్ అందించేందుకు. సో ముందుగా ఒకసారి సాంబశివరావు దగ్గరికి వెళ్తాం. సాంబశివరావు, ఏంటి ఈ ప్లకార్డులు పట్టుకున్నది ఎవరు? రప్ప అంటూ నరికేస్తామని చెప్పి ప్లకార్డులు ప్రదర్శించినటువంటి వ్యక్తులు ఎవరు? ఆ వ్యక్తులు వెనుకున్నటువంటి వారు ఎవరు? ఇప్పుడు వరకు దీనిపైన ఏ రకమైనటువంటి చర్యలు తీసుకున్నారు? శ్రీహరి, నిన్న పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని రెంటపాళ్ళ గ్రామానికి జగన్మోహన్ రెడ్డి వచ్చిన సందర్భంలో సత్తెనపల్లి పట్టణంలో వైసీపీ శ్రేణులు, ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళని వైసీపీ అల్లరి మూకలను కూడా మనం సంబోధించవచ్చు, విచిత్రమైన అభ్యంతరకరమైన వ్యాఖ్యలతో ఉన్న ప్లకార్డులు పట్టుకొని గతంలో వాళ్ళ నాయకుల పేరు, వాళ్ళ పార్టీ పేరు పెట్టుకొని జిందాబాదులు స్వాగతం అని పెట్టుకునే ప్లకార్డులు ఉండే. కానీ ఇప్పుడు వాటికి భిన్నంగా రేపు మా ప్రభుత్వం వస్తే గంగమ్మ తల్లి జాతరలో మేకపోతులను బలిచ్చినట్టు తలలో రప్పరప్పాలు నరుకుతామని ఒక ఫ్లెక్సీ పెడితే, రాజారెడ్డి రాజ్యాంగాన్ని మరోసారి చూపిస్తాము మీ అందరికని చెప్పి మరొకరు పట్టుకుంటే, ఇట్లా రకరకాలుగా అభ్యంతరకర వ్యాఖ్యలు సామాన్య ప్రజలను భయభ్రాంతులు గురి చేసే విధంగా ప్లకార్డులు పట్టుకొని రోడ్ల వెంట వెళ్లే ద్విచక్ర వాహనదారుల మీదకి అడ్డం తిరగటం, ఆర్టీసీ బస్సులను అడ్డం తిరిగి జెండా కర్రలతో బాధటం లాంటి, చివరికి పోలీసు జీపులు కూడా ఎక్కి వైసీపీ జెండాలు పట్టుకొని వీరంగం సృష్టించిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ఆ వీడియోల ఆధారంగా వాళ్ళందరినీ గుర్తించి కేసులు నమోదు చేస్తున్న పరిస్థితి అయితే పల్నాడు జిల్లా పోలీసులు చేస్తున్నారు. ఇప్పటికే రవితేజ అనే పెదకూరపాడు నియోజకవర్గంలోని 88 తాలూరు చెందిన రవితేజ అనే ఒక యువకుడు ఆ రఫరఫ అనే ఆ ప్లకార్డులు ప్రదర్శించాడని గుర్తించి అతన్ని పోలీసులు ఇప్పటికే అదుపులో తీసుకొని విచారణ చేస్తున్నారు. ఇక మరోవైపు రాజారెడ్డి రాజ్యాంగాన్ని మరొకసారి అమలు చేస్తామని రాజారెడ్డి ఫోటో పెట్టుకున్న వ్యక్తి సత్తెనపల్లి పట్టణానికి చెందిన బాజీగా గుర్తించారు. అతను పరారీలో ఉండగా అతని కోసం కూడా గాలింపు చేస్తున్న